హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బ్యాచులర్ స్పెషల్ రెసిపీ ఈరోజు గుడ్డు పరోటు. వైఫ్లు పుట్టింటికి వెళ్ళినా లేదా ఇంకా పెళ్లి కాకుండా బ్యాచులర్స్గా రూమ్స్లో ఉంటున్న వాళ్ళు ప్రత్యేకించి చేసుకునే ఎక్కువ రెగ్యులర్ ఐటమ్ ఈ గుడ్డు పరోటు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అంటే మనకి గుర్తొచ్చేది కూడా గుడ్డు పరోటు. దీన్ని ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్లో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కుక్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చాలా ఫాస్ట్గా ఆనియన్ అనేది కుక్ అయిపోతుంది. దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాము. ఆనియన్స్ వేయించుకోకుండా పచ్చి పచ్చిగా ఉంటే మనకి కర్రీలో టేస్ట్ అనేది అంత బాగోదు. సో అందుకనే మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ చక్కగా ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. చూసారు కదా, ఆనియన్స్ చక్కగా ఈ కలర్లో వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపుని ఎక్కువగానే వేసుకుంటాం మనం ఈ కర్రీలోకి. ఎగ్ నీ స్మెల్ రాకుండా, అదేవిధంగా కర్రీ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో పసుపు వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పసుపు వేయించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఎగ్ వేసాక కారం వేస్తే కారం అనేది ఉండలు కట్టేస్తుంది. సో అందుకనే మీ స్పైసెస్కి తగ్గట్టు ఇక్కడే కారం యాడ్ చేసుకోండి. ఆనియన్స్లోనే మనం కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసాం కాబట్టి మనం ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఎగ్స్ని చక్కగా బ్రేక్ చేసుకుని ఈ విధంగా మనం ఎన్ని ఎగ్స్ అయితే కావాలి అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే గరిటె పెట్టి మనం కదపకుండా చక్కగా మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేస్తే చక్కగా ఎగ్ అనేది గట్టిపడుతుందనమాట. మనం ఎక్కువ స్మాషీగా చేయకుండా జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా ఉంచి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా ఎగ్ ముక్కలు అనేవి చాలా పెద్ద పెద్దగా మనకి తింటున్నప్పుడు రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని నేను ప్లేట్ పెట్టేసుకుని మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంతే, చాలా ఈజీగా టేస్టీగా మనం గుడ్డు పరోటు ఇంట్లో ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేసుకోవచ్చు. వంట వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏం లేకుండా చక్కగా అందరూ ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం లాస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకోండి. లేదు అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.